హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య పోతిరెడ్డి వ్లాగ్స్. ఈ వీడియోలో నా పెళ్ళికి నేను తీసుకున్న పట్టు చీరలు అండ్ నేను స్టిచ్ చేయించుకున్న మగ్గం వర్క్ బ్లౌజెస్ అండ్ డిజైన్స్ చూపిద్దాం అనుకుంటున్నాను. సో దట్ ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పేసి, లైక్ మీకు ఎవరికైనా సరే ఇప్పుడు మగ్గం వర్క్స్ ఎలా డిజైన్ చేయించుకోవాలి ఏంటి అంటే ఈ వీడియో కొంచెమైనా హెల్ప్ అవుతుంది. సో స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. అండ్ నా దగ్గర వచ్చేసి ఓన్లీ నేను పెళ్ళి శారీస్ మాత్రమే చూపిస్తున్నాను, ఎంతెంత కాస్ట్ పడ్డాయి అండ్ ఎక్కడ తీసుకున్నానని చెప్పేసి. సో మొత్తం చూసేయండి. అండ్ 3 శారీస్ నేను ఇప్పుడు చూపిస్తున్నాను. ఇప్పుడు చూపిస్తున్న శారీ గోల్డ్ కలర్ అండ్ పర్పుల్ కలర్ బార్డర్ వచ్చింది అండ్ పళ్ళు కూడా పర్పుల్ కలరే వచ్చింది. నాకైతే చాలా నచ్చింది. రెడ్ అనుకున్నాను, బట్ నైట్ టైం గోల్డ్ అయితే కొంచెం మంచిగా వస్తాయి, ఫొటోస్ అవి బాగా హైలైట్ అవుతుంది అని చెప్పేసి నేను గోల్డ్ చూసాను. అండ్ ఇక్కడ పక్కన ఫొటోస్ కూడా యాడ్ చేస్తున్నాను, మీరు చూడండి డిస్ప్లే మీద, ఎందుకంటే ఎలా ఉంది ఎంత బాగా ఫొటోస్ వచ్చాయని చెప్పేసి. నాకైతే ఈ శారీ అరౌండ్ 25K పడింది. చాలామంది ఎక్కువ తీసుకుంటారు, లేకపోతే ఇంకా తక్కువ కాస్ట్లో కూడా తీసుకుంటారు. నాకైతే 25,000 ఎక్కువనే అనిపించింది. నేను శారీస్ అన్నీ వచ్చేసి కంచి కామాక్షిలో తీసుకున్నాను. అండ్ అక్కడైతేనే ఈ పట్టు శారీస్ చాలా బాగుంటాయని చెప్పేసి. అండ్ నాకు అంతగా డీటెయిలింగ్ అది రాదు, లైక్ శారీ కోసం డిజైన్స్ కోసం. జస్ట్ ఇక్కడ నేను చూపిస్తున్నాను డిజైన్ అది ఎలా ఉంది అండ్ ఏ కలర్స్ అయితే మంచిగా ఉంటాయని చెప్పేసి నేను ఎలాంటి కలర్స్ తీసుకున్నానని చెప్పి చూపిస్తున్నాను అంతే. వచ్చేసి నేను ఈ శారీ మీదకి బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయించుకున్నానో చూసేయండి. బ్లౌజ్ అయితే నాకు చాలా తక్కువ కాస్ట్ పడింది. ఇక్కడ ఎంత హెవీ వర్క్ కనిపిస్తుంది కదా, నేను ఇది వచ్చేసి లక్ష్మీదేవిది అండ్ దట్టు సమ్ గోపురంలో అలా వచ్చి టెంపుల్ వైబ్లో స్టిచ్ చేయించుకున్నాను. ఈ బ్లౌజ్ అయితే మీరైతే ఈ బ్లౌజ్ ఎంత ఉంటుందో కామెంట్ చేసేయండి. ఈ బ్లౌజ్ అయితే నేను జస్ట్ 5,000కే స్టిచ్ చేయించుకున్నాను. లొకేషన్ ఎక్కడ అంటే విజయనగరంలో, నాకు తెలిసిన వాళ్ళ దగ్గర. సో నేను ఎప్పుడు రెగ్యులర్గా అక్కడేం కుట్టించలేదు, ఫస్ట్ టైం. బట్ అయినా కూడా చాలా బాగా స్టిచ్ చేశారు బ్లౌజెస్ అన్నీ కూడా. సో చాలా తక్కువ కాస్ట్లో, చాలా రీజనబుల్ ప్రైస్లో. యాక్చువల్గా నాకు టైం లేకపోవడం వల్ల నేను అంతగా సెలెక్ట్ చేసుకోలేదు ఏమీ, జస్ట్ నాకు ఐడియా ఉన్న డిజైన్స్ ఇచ్చేసాను. బట్ చాలా బాగా, చాలా సింపుల్గా అండ్ హెవీగా కూడా కుట్టారు, చాలా తక్కువ ప్రైస్లో. నేను ఎలా అయితే చెప్పానో అలాగే ఫైనల్ అవుట్పుట్ అయితే వచ్చింది. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ ఈ శారీ అయితే నేను ఫుల్ సాటిస్ఫై అయిపోయాను. అండ్ మిగతావి కూడా నేను చాలా సాటిస్ఫై అయ్యాను బ్లౌజెస్ వరకు అయితే, ఎందుకంటే శారీ ఎంత బాగున్నా బ్లౌజే హైలైట్ చేస్తుంది వెన్ ఇట్ కమ్స్ టు మగ్గం వర్క్ అది చేయించుకున్నప్పుడు. అండ్ ఇది వచ్చేసి నా ఫేవరెట్ లావెండర్ కలర్. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, ఇన్ కేస్ నేను వెడ్డింగ్ శారీస్ మాత్రం ఒక్కటైనా లావెండర్ కలర్ తీసుకోవాలని చెప్పేసి. సో ఇదైతే ఫైనల్లీ నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను పక్కన. చాలా బాగుంది ఈ శారీ అయితే. నేను ముందు చూపించిన శారీకి ఎక్కువ బార్డర్స్ అండ్ ఎక్కువ పర్పుల్ కలర్ అవి వచ్చాయి. ఇదైతే మొత్తం లావెండరే, జస్ట్ చాలా మినిమల్ ఎల్లో కలర్ వచ్చింది, చిన్న బార్డర్ వచ్చింది. సో అందుకని చెప్పేసి ఈ శారీ అయితే నిజంగా హైలైట్ అయ్యింది. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఫుల్ కాంట్రాస్ట్. అండ్ నేనైతే అసలు సూట్ అవుతుందో లేదో అనుకున్నాను ఎల్లో కలర్ బ్లౌజ్, కానీ చాలా మంచిగా సూట్ అయింది ఈ శారీకి అయితే. నేను అనుకున్నాను ఎల్లో మీద ఎలా డీటెయిలింగ్ చేయించాలి ఏంటి అని, బట్ అలానే రిఫరెన్స్ పిక్ ఇచ్చాను. అండ్ ఇక్కడైతే లావెండర్ కుందన్స్ అండ్ లావెండర్ కలర్ థ్రెడ్ వర్క్తో ఇది వచ్చింది. ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్, ఇది థ్రెడ్ వర్క్. యాక్చువల్లీ ఇది చాలా ఎక్స్పెన్సివ్ అనుకుంటారు అందరూ. ఇది వచ్చేసి జస్ట్ నాకు ఒక 4,500 అలా అయింది. రీజనబుల్ అనే అనిపించాయి, ఎందుకంటే బయట 13,000 14,000 ఒక్కొక్క బ్లౌజ్ అలా పట్టింది. నేను చాలా మందిని కనుక్కున్నాను, బట్ వీళ్ళ దగ్గర అయితే నాకు నిజంగా చాలా మంచిగా స్టిచ్ చేశారు బ్లౌజెస్ అయితే. అండ్ ఇది కూడా వన్ ఆఫ్ ద హెవీ వర్క్ బ్లౌజ్. అండ్ డీటెయిలింగ్ కూడా చాలా మంచిగా లావెండర్ని హైలైట్ చేశారు, ఎందుకంటే ఇది ఫుల్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కాబట్టి దీని మీద లావెండర్ ఎంతలా హైలైట్ చేస్తే మనకి శారీకి అంత మంచిగా సూట్ అవుతుంది. అండ్ నిజంగా నేనైతే ఫుల్ సాటిస్ఫైడ్ బ్లౌజెస్కి అయితే మాత్రం. అండ్ ప్రైస్ కూడా చాలా తక్కువ అండ్
చాలా బాగున్నాయి డిజైన్స్ అయితే. అండ్ ఈ సారీ కూడా నేను కంచి కామాక్షిలోనే తీసుకున్నాను, 25,000 పడింది. అండ్ నాకైతే చాలా నచ్చింది ఈ సారీ కాబట్టి నాకు అంత పెట్టొచ్చు అనిపించింది. అండ్ బ్లౌజ్ కూడా చాలా మంచిగా సూట్ అయ్యింది. రేపు పొద్దున్న ఎప్పుడైనా నేను దీన్ని లేస్ వేయించి స్టిచ్ చేపిద్దాం అనుకుంటున్నాను, ఎల్లో బార్డర్ లేస్. అండ్ ఇది వచ్చేసి నేను ఇంకా కట్టుకోలేదు, మా అత్తయ్య వాళ్ళు నాకు ప్రధానంకి పెట్టారు ఇది, ఇంకా నేను ఒకసారి కూడా కట్టుకోలేదు. అండ్ ఇది కూడా కంచి కామాక్షిలోనే నేనే సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ దీనికి కూడా చాలా తక్కువ పింక్ కలర్, లైక్ చాలా డార్క్ పింక్ కలర్ బార్డర్ వచ్చింది అండ్ గోల్డ్ బార్డర్ కూడా వచ్చింది. నాకైతే చాలా నచ్చి తీసుకున్నాను ఈ సారీ అయితే మాత్రం, ఎందుకంటే బ్లూ కలర్ అయితే చాలా హైలైట్ అవుతుంది. మన ఏ కలర్ అయినా సరే మన మీద బ్లూ అయితే మాత్రం నిజంగా చాలా మంచిగా హైలైట్ అవుతుంది, అందుకని చెప్పేసి. అండ్ ఈ బ్లౌజ్ వచ్చేసి నేను చాలా సింపుల్గానే స్టిచ్ చేయించుకున్నాను, బట్ ఇది కట్ వర్క్ వచ్చింది. చాలా సింపుల్గా స్టిచ్ చేయించుకున్నా సరే చాలా హైలైట్ అయింది ఈ బ్లౌజ్ అయితే మాత్రం. ఫుల్ కట్ వర్క్ వచ్చింది, బ్యాక్ బార్డర్ కూడా, అండ్ హ్యాండ్స్కి కూడా బార్డర్ కట్ వర్కే చేయించాను. అండ్ ఫినిషింగ్ మాత్రం చాలా బాగున్నాయి బ్లౌజెస్ అయితే. చాలా చిన్న పింక్ బార్డర్ వచ్చింది కాబట్టి బ్లౌజ్కి కూడా చాలా చిన్నగా చాలా డీటెయిలింగ్గా పింక్ కుందన్స్తో స్టోన్స్తో మనకి ఇక్కడ పేస్ట్ చేశారు. అండ్ ఆల్మోస్ట్ 7 months అయిపోతుంది, స్టోన్స్ కూడా ఒక్కటి కూడా ఎక్కడా ఊడిపోలేదు, చాలా మంచిగా ఉన్నాయి స్టిక్ అయ్యి. అండ్ కట్ వర్క్ అయితే నాకు చాలా ఇష్టం. అండ్ చాలా సింపుల్ కట్ వర్క్, ఇది చాలా హెవీగా కూడా ఉంటాయి నేను చూసాను బ్లౌజెస్, కానీ నాకు సింపుల్గా కావాలని చెప్పేసి నేను ఈ కట్ వర్క్ని చూస్ చేసుకున్నాను. అండ్ ఈ బ్లౌజ్కి అయితే చాలా బాగుంది, వైట్ అండ్ రెడ్ కలర్ కుందన్స్తో. అండ్ ఈ శారీకి వచ్చేసి ఈ బ్లౌజ్, నేనైతే బ్లౌజెస్ విషయంలో మాత్రం నిజంగా చాలా సాటిస్ఫై అయ్యాను. ఇవన్నీ నేను విజయనగరంలో చేయించాను, డీటెయిల్స్ కావాలంటే మీరు అడగండి, నేను మీకు కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. నేను మీకు నా హల్దీ శారీ కూడా చూపిద్దాం అనుకుంటున్నాను తక్కువ కాస్ట్లో. అండ్ పక్కన లుక్ చూడండి చాలా బాగుంది, నాకు అరౌండ్ 900 పడింది. అండ్ నేను మా ఊర్లోని సింపుల్గా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకున్నాను, ఎందుకంటే నాకు బ్లౌజ్ ఆల్రెడీ వర్క్తో వచ్చింది. బ్లౌజ్ మొత్తం లైట్ ఫ్లోరల్ ఫ్లవర్స్ వచ్చాయి, సో చాలా బాగుంది, అందుకని చెప్పేసి నేను చాలా సింపుల్గా మా ఊర్లోనే స్టిచ్చింగ్ చేయించేసాను. అండ్ శారీ కూడా చాలా తక్కువ కాస్టే, ఇన్ కేస్ మనం ఒక్కసారి యూజ్ చేయడానికి ఇంత కాస్టే పెట్టచ్చు అని నాకు అనిపించి నేనైతే సింపుల్గా తీసుకున్నాను. నాకు టైం కూడా లేకుండే అవుట్ఫిట్స్ చూస్ చేసుకోవడానికి, సో అందుకని చెప్పేసి ఫాస్ట్గా ఇలాంటివైతే నేను అప్పటికప్పుడు సెట్ చేసుకున్నాను. అండ్ ఒక 2 days ముందే, సో అందుకని చెప్పేసి చాలా సింపుల్గా. అండ్ ఫొటోస్ అయితే మాత్రం నిజంగా బాగా వచ్చాయి, అవుట్ఫిట్ మనకి హైలైట్ అయితే చాలు. అండ్ జ్యువెలరీ కూడా హైలైట్ అవ్వడం వల్ల హల్దీ పిక్స్ అయితే చాలా బాగా వచ్చాయి. అండ్ ఇవైతే నేను 3 బ్లౌజెస్ ఒక దగ్గర కుట్టించాను, ఈ మగ్గం వర్క్వి. ఈ 3 వచ్చేసి నాకు 12,000 పడింది, సమ్ 11,500 ఎంతో. నాకైతే చాలా వర్తబుల్ అనిపించింది మగ్గం వర్క్ బ్లౌజెస్ అంత మంచిగా అంత తక్కువ కాస్ట్లో కుట్టడం. మీకు డీటెయిల్స్ కావాలంటే కమెంట్ చేసేయండి, నేను ఇస్తాను. అండ్ ఇది వచ్చేసి ఈ మగ్గం వర్క్ బ్లౌజెస్ నేను స్టిచ్ చేయించుకుంది విజయనగరంలో, సో అందుకని చెప్పేసి మీరు ఎవరైనా విజయనగరం వాళ్ళు కావాలంటే కమెంట్ చేసేయండి. అండ్ నాకైతే నిజంగా చాలా సాటిస్ఫై అయ్యాను కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను, ఒక్కరికైనా సరే ఇది యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇంకో